కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడువు కోరారు. ప్రాజెక్టులో చోటు చేసుకున్న అనేక లోపాలు, అవకతవకలపై గత కొంతకాలంగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని అందించాల్సిన కేసీఆర్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా కొంత సమయం కోరగా కమిషన్ ఆయన అభ్యర్థనను మన్నించింది. కేసీఆర్ జూన్ 11న కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడువు కోరారు. ప్రాజెక్టులో చోటు చేసుకున్న అనేక లోపాలు, అవకతవకలపై గత కొంతకాలంగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని అందించాల్సిన కేసీఆర్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా కొంత సమయం కోరగా కమిషన్ ఆయన అభ్యర్థనను మన్నించింది. కేసీఆర్ జూన్ 11న కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గడువు కోరారు. ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, అవకతవకలపై గత కొంతకాలంగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని అందించాల్సిన కేసీఆర్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా కొంత సమయం కోరగా కమిషన్ ముందు ఆయన అభ్యర్థనను మన్నించింది. కేసీఆర్ జూన్ 11న కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కాళేశ్వర కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ అటెండ్ అవుతారని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆయన కమిషన్ గడువు కోరినట్టుగా తెలుస్తుంది. కమిషన్ కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ నెల 11న కేసీఆర్ హాజరవుతున్నారని చెప్తున్నప్పటికీ కేసీఆర్ తరఫున అడ్వకేట్ అటెండ్ అయ్యి దానికి సంబంధించి అఫిడవిట్ రూపంలో ఆయన వివరణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి కేసీఆర్ అటెండ్ పైన సస్పెన్షన్ తొలగిందని చెప్పొచ్చు. కమిషన్ గడువు కోరారు, 11కు గడువు పొడిగించారు. ఆ రోజు అటెండ్ కాకుండా అడ్వకేట్ని పంపిస్తారనేది చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు, అదేవిధంగా ఇటు ఈటెల రాజేందర్ కూడా హాజరు కావాలని చెప్పి కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారికి ఏదైతే తేదీలో రమ్మన్నారో వారు అటెండ్ అవుతామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈరోజు ఇటు తెలంగాణ భవన్లో అవతరణ దినోత్సవ వేడుకలు జరిగిన తర్వాత ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని మొదట చెప్పినప్పటికీ దాన్ని వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ సూచనల మేరకే దాన్ని వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హరీష్ రావు అటెండ్ అయిన తర్వాత ఇటు ఈటెల రాజేందర్ కూడా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి వీరిద్దరు అటెండ్ అయిన తర్వాత ఆ పరిణామాలను బేస్ చేసుకొని తర్వాత అటెండ్ అవుతామని చెప్పి కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీనియర్ మాజీ జడ్జీలతో పాటు పలువురు న్యాయ నిపుణులతోటి సీనియర్ అడ్వకేట్స్ తోటి అనే పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. వారి అభిప్రాయం మేరకు వారితోటి సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ గడువు కూడా 11వ తారీఖు నాటికి ఆయన హాజరు కావాలని చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్కి వర్చువల్గా కూడా ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో వర్చువల్గా కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన వర్చువల్గా అటెండ్ అవుతారా లేకుంటే అడ్వకేట్నే పంపిస్తారా? ప్రస్తుతం అయితే ఈ చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ అయితే ఆయన వివరణ తీసుకునేది. ఒకవేళ లేఖ ఆయన అఫిడవిట్ రూపంలో వివరణ ఇస్తే కనుక దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో మాత్రం ఆయన వర్చువల్గా కానీ ప్రత్యక్షంగా కానీ అటెండ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా కమిషన్ ముందు ఎవరైతే అఫిడవిట్ రూపంలో ముందు పొందుపరిచారో వారి వివరణను
తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కమిషన్ ఇప్పటివరకు ప్రతి ఒక్కరిని, ఇటు ఫీల్డింగ్ ఇంజనీర్ నుంచి మొదలుకుంటే అధికారుల వరకు, చీఫ్ సెక్రటరీల వరకు అందరినీ పిలుచుకొని విచారణ చేసింది. అయితే ఆ విచారణ చివరి దశలో ఉన్న నేపథ్యంలో అంటే హరీష్ రావు అటెండ్ అయ్యి ఏ సమాధానం ఇస్తారు, ఇటు ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యి ఎందుకంటే ఈటెల రాజేందర్ గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేటాయింపులకు సంబంధించి ఆయనకు క్లారిటీ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడిస్తారని చెప్పి అంతా భావిస్తున్నారు. అయితే హరీష్ రావు అటెండ్ అయిన తర్వాత అదే రోజు మీడియాకు కొన్ని కీలక విషయాలు వెల్లడిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు, అన్నారం సుందీలతో పాటుగా దాదాపు రిజర్వాయర్లు ఉన్నాయి, 4-5 రిజర్వాయర్లు ఉన్నాయి, దాంతోపాటు గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు దానికోసం దాదాపు 90,000 కోట్ల పైచీలకే ఖర్చు చేశాం. కానీ కమిషన్ తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా 1,00,000 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నేను కమిషన్ ముందు చెప్తామని చెప్పి ఇటు బీఆర్ఎస్కు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇటు కమిషన్ ముందు ఈ నెల 5న కేసీఆర్ అటెండ్ అయితే కావట్లేదు. 11న అటెండ్ పై మాత్రం సస్పెన్స్ ఉంది. ఎందుకంటే మహాని ముందే చెప్పింది, కేసీఆర్ ఒకవేళ అటెండ్ కావాలనుకుంటే వర్చువల్గానే అటెండ్ అవుతారు, కమిషన్ ముందు హాజరు కావడానికి ఆయన ఇష్టపడట్లేదని మనం ముందుగానే చెప్పుకున్నాం. అదేవిధంగా కేసీఆర్ ఇప్పటికే ఆ విషయంపై ఈరోజు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. గడువుకోవాలని కోరారు, అటెండ్ కానని చెప్పారు. సో ఇటు మెయిన్గా ఈ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి సంబంధించి జూలై 31 వరకు ఆ కమిషన్ గడువు ఉంది. దీనిపై సో ఇప్పటికే 400 పేజీల నివేదికను రూపొందించింది. ఇటు కేసీఆర్ స్టేట్మెంట్, తర్వాత ఇటు హరీష్ రావుది, ఈటెల రాజేందర్ది, వీరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత వారి వివరణ తర్వాత ఈ నివేదిక ఫైనల్ రిపోర్ట్ను తయారు చేసే ఆస్కారం ఉంది, ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. రేపు 5న క్యాబినెట్ జరగబోతుంది. క్యాబినెట్లో ఎన్డీఎస్ఏపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ఇటు బీజేపీ, ఇటు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంకి సంబంధించి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం మేరకే దీనిపై, ఎందుకంటే విద్యుత్ కమిషన్ జరిగినప్పటికీ 5 నెలల క్రితం రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పొడిగింపు, ఇప్పుడు కేసీఆర్ 5న అటెండ్ కాకపోవడం, తర్వాత గడువు ఇవ్వాలని కోరడం, ఆ తర్వాత ఇప్పుడు జరగబోయే పరిణామాలన్నింటినీ కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఒక అస్త్రంగా మలుచుకొని విమర్శలు దాడి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం దీనిపై కఠినంగానే వ్యవహరించాలని భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ నెల 5న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో నిర్మాణ సంస్థకు సంబంధించి ఏదైతే బాధ్యతాయుతమైన అంటే ఒక నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వలన ఇది చోటు చేసుకుంది కాబట్టి నిర్మాణ సంస్థ పైన క్రిమినల్ చర్యలకు క్యాబినెట్ సిఫారసు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత దీని ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫీల్డ్ ఇంజనీర్ నుంచి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి స్థాయిలో ఇంజనీర్ కావచ్చు, ఏఈలు కావచ్చు, ఎస్సీలు, సిఈలు, తర్వాత ఈఎన్సీలు, తర్వాత ఎవరైతే ఇరిగేషన్ అధికారులుగా పనిచేశారో, గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారో వారంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న గతంలో ఆర్థిక శాఖ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఇటు రామకృష్ణారావు కూడా ఆ కమిషన్ ముందు అటెండ్ అయ్యి అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్తేనే ఫండ్స్ రిలీజ్ చేసామని చెప్పారు. అయితే మెయిన్గా కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. ఆ కార్పొరేషన్ ద్వారా ఫండ్ రేజ్ చేశారని చెప్తున్నారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఫండ్ ఎలా కలెక్ట్ చేశారు, ఎలా ఖర్చు చేశారు అనే మీద వివరణ తీసుకొని ఉంది. అసలు కాళేశ్వరం ఆ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఆ క్లారిటీ తీసుకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా బడ్జెట్లో కేటాయింపులు ఎలా జరిగాయి, ఎట్లా కేటాయించారు, తర్వాత కొన్ని నిధుల విడుదలకు సంబంధించి కూడా అక్కడ అప్పటి సీఎం చెప్తేనే నేరుగా విడుదల చేశామన్నారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రులకు కూడా కీలక బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక టర్మ్ ఇటు ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు, హరీష్ రావు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇటు ఇరిగేషన్ మంత్రిగా మొదటి టర్మ్లో ఇటు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా చేశారు, రెండో టర్మ్లో కేసీఆర్ దగ్గరనే ఇరిగేషన్ బాధ్యతలు చూశారు. సో ఇది ముగ్గురికి ఈ అంశాలపైన కీలక విషయాలు తెలుసు అనేది కమిషన్ భావిస్తుంది. ఈ అంశాలకు సంబంధించిన వాటిపైన కమిషన్ పలు కీలక విషయాలు రాబట్టేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. ఈ విషయాలు తీసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఫైనల్ రిపోర్ట్ అయితే ఇచ్చే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కేసీఆర్ అయితే 11వ తారీఖున అటెండ్ అయ్యేందుకు మొగ్గు చూపడం లేదు, అడ్వకేట్ను పంపించి ఒక అఫిడవిట్ రూపంలో ఇస్తారనేది అయితే ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఆయన వర్చువల్గా కనుక అంగీకరిస్తారు, ఎందుకంటే ఇప్పటికే పలు రిటైర్డ్ జడ్జిలతోటి, పలువురు సీనియర్ అడ్వకేట్స్ తోటి, న్యాయ నిపుణులతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపి కమిషన్, ఎందుకంటే ఇప్పటికే విచారణ కమిషన్ ముందుకు
గతంలో ఆయన లేఖ రాశారు విద్యుత్ కమిషన్కు, ప్రస్తుతం కూడా అదే రాస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అటెండ్ పైన సస్పెన్స్ అయితే నెలకొని ఉంది హారిక. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.